అనకాపల్లి జిల్లాలో ఓ మహిళను దుండగులు పాశవికంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మహిళ శరీర భాగాలు వేరు చేసి దుప్పట్లో చుట్టిపడేసిన మృతదేహం బయ్యవరం వద్ద లభ్యమైంది. ఎక్కడో హత్య చేసి బయ్యవరం కల్వర్టు వద్ద పడేసినట్లు తెలుస్తోంది. పోలీసులు మృతురాలి వివరాలు ఆరా తీస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యారు. కసింకోట మండలం బయ్యవరం వద్ద మహిళ మృతదేహం పడి ఉంది. కల్వర్టు వద్ద పడి ఉన్న దుప్పటిని తెరిచి చూడగా అందులో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు క్లోజ్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహానికి కాళ్లు చేతులు లేవు. హంతకులు మహిళ శరీర భాగాలు నరికి దుప్పట్లో చుట్టేశారు. ఎక్కడో చంపేసి మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి వాహనంలో తెచ్చి కల్వర్టు పక్కనే పడేసినట్లు కనిపిస్తోంది. మహిళ ఎవరో గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. వేర్వేరు పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసు వివరాలు సేకరిస్తున్నారు. క్లూస్ టీం ఘటనాస్థలిలో ఆధారాలను సేకరించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తెలిపారు. హైవే దగ్గర ఒక అన్ఐడెంటిఫైడ్ ఫీమేల్ డెడ్ బాడీ దొరకడం జరిగిందండి. అదొక హాఫ్ కట్ డెడ్ బాడీ. వెరిఫికేషన్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ చేస్తున్నాం. మోస్ట్లీ మేము అనుకోవటం ఏంటంటే అది డిడ్ నాట్ హ్యాపెన్ హియర్, ఎక్కడో జరిగింది. బాడీని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి వెళ్లిపోవటం జరిగింది. కుడి తొడ పైన ఒక బ్లాక్ కలర్ మోల్ ఉంది. కుడి చేతి పైన ఒక టాటూ ఉంది. సో ఎవరైనా రిలేటివ్స్ ఆర్ ఎనీవన్ ఈ అమ్మాయి మిస్సింగ్ ఉన్నట్టయితే మ్యారీడ్ ఉమెన్, కాళ్ళకి మెట్టలు కూడా ఉన్నాయి. సో ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉంటే దయచేసి SHO కసింకోట గానీ, SDPO అనకాపల్లి గానీ, DSP అనకాపల్లి ఆర్ CI కసింకోట ఆర్ SP అనకాపల్లిని కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఏజ్ అరౌండ్ 35 to 40 years ఉంటుంది లేడీ. మహిళ దారుణ హత్యపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హత్య ఘటనపై అనకాపల్లి జిల్లా SP తుహీన్ సిన్హాతో మాట్లాడిన అనిత నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు.